మామూలుగా మన ఇండియన్ ఆర్మీ అంటే మనకు ఎంత గౌరవం ఉంటుంది అంటే ఒక వీధిలో ఒక సైనికుడు కనిపించారో అనుకోండి, మనం ఎంత రెస్పెక్టబుల్గా చూస్తాం. అసలు వాళ్ళ మీద మనకు ఉండే గౌరవం ఎలాంటిది మాటల్లో వర్ణించలేం. కానీ విచిత్రం చూడండి, ఇదే పరిస్థితి పాకిస్తాన్లో. సో మొన్న ఒక సైనికుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, నేను రోడ్డు మీద నిలబడి ఉన్నానండి, అది ఒక గ్రామము, ఒక బైక్ వచ్చింది, నేను లిఫ్ట్ అడిగాను. లిఫ్ట్ అడిగితే అతను ఆగకుండా ముందు ఆ యూనిఫామ్ విప్పేసేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఒక మంత్రి గారికి, అంటే పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక మంత్రి గారు ఒక సైనికుడు నాకు చెప్పిన విషయము. అంటే పాకిస్తాన్ ఆర్మీ అంటే ప్రజల మధ్య ఎలాంటి ఒక హేటెడ్, అంటే వాళ్ళు కనిపిస్తేనే నచ్చడం లేదు, అలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది? సైనికుడు లిఫ్ట్ అడిగితే మనము కార్లో వెళ్తున్నాం అంటే ముందు మనం బయటికి దిగి డోర్ తెరిచి కూర్చోండి అంటాం. మన కోసరం, మన దేశము కోసరము వీళ్ళు ఇంత త్యాగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ మాత్రము రెస్పెక్ట్ ఇవ్వమా? కానీ అదే పాకిస్తాన్లో లేదండి. సైనికుడు కనిపిస్తేనే వాళ్ళు చీకొడుతున్నారు. అసలు ఇదంతా ఒక ఉద్యోగమా, నువ్వు చేస్తున్నదల్లా ఒక పనా, తిడుతున్నారు. ఇది ఒక ఎంపీ పార్లమెంట్లో చెప్తున్న విషయం. ఎందుకు అసలు వీళ్ళకి ఎందుకు ఇంత ఒక అగౌరవం? అసలు ఎటువంటి రెస్పెక్ట్ లేదు. ఏంటి వీళ్ళు చేసిన పాపం ఏంటి? ఇక్కడ చూసారనుకోండి, వాళ్ళు లిటరల్గా రోడ్ల మీద పడుతున్న గొడవ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీము వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను తిడుతున్న తీరు. వెళ్ళండి, మీకు ధైర్యము దమ్ముంటే ఎల్ఓసి వద్దకు వెళ్ళి ఆ ఇండియన్ ఆర్మీని ఎదుర్కోండి, అప్పుడు తెలుస్తుంది మీ ధైర్య సాహసాలు. ఏది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నత అధికారి పాకిస్తాన్ ఆర్మీని తిట్టడం. ఇక ఇదే ప్రజల వైపు వచ్చారో అనుకోండి, మీరు ఒక్కసారి గూగుల్లో మీరు ఎంత నవ్వుకోవాలో నవ్వుకుంటారు. అంటే మనకు పాపం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా సైనికులే కదండి. కానీ వాళ్ళని ఎలా ట్రోల్ చేస్తారు అంటే, వాళ్ళ మీద ఎలాంటి కామెడీ ఉంటుందంటే, ప్రజలు చెప్తున్నారు వీళ్ళు ఎల్ఓసి వెళ్తారండి, వెళ్ళిన తరువాత అక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళు వీళ్ళని తరుముతారు, తరిమి కొడతారు, వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ వైపు పారిపోయి వచ్చేస్తారు. సరే, మేము చెప్తున్నాము, ఇప్పుడు మీరు ఏం సాధించాలి? ఇండియన్ ఆర్మీ నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు? ఫస్ట్ మా నీరు ఇండస్ వాటర్ ట్రీటీని ఆపాలి అనుకున్నావు, ఆపేశావు. ఒక నిజం చెప్పమంటావా? ఆల్రెడీ ఆ నీరు ఆగిపోయి ఉంది కదా. మా పాకిస్తాన్లో మాకు నదీ జలము అనేది దొరకడం లేదు కదా. మా మహిళలు ఎంతో కిలోమీటర్ల దూరం వెళ్ళి నీరు తెచ్చుకుంటున్నారు. అలాంటిది భారతదేశమా? మోదీ గారు, మీరు ఏంటండి మాకు నీటిని ఆపడం? నీరు ఆపడం ఏంటి? మాకు ముందు నుంచే ఇక్కడ నీరు లేదు, ఒక దెబ్బ. తరువాత ఏమంటున్నారు? మీరు ఎలాగో మా దేశంలోకి వస్తారు, మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళని మీరు లేపేస్తారు. సో ఇది కదా అందరూ మాట్లాడతారు. మేము ఒక్కొక్కరిని చున్కే మారేంగే అని చెప్తున్నారు కదా. ఆల్రెడీ మా దేశంలో ఇదే కదా జరుగుతుంది. మా షాబాజ్ షరీఫ్ ప్రభుత్వము చున్కే ఇలాగే కదా చేస్తున్నారు. బలూచిస్తాన్లో చూడండి, ఖైబర్ పాఖ్తూన్ఖ్వాలో చూడండి, ఇలాగ మా యువకులను, మా పిల్లలను ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. తరువాత వాళ్ళు తిరిగి రావడం లేదు. ఏమైపోయారంటే ఎక్కడో వాళ్ళ శవాలు దొరుకుతున్నాయి. మరి ఇక్కడ అదే కదా జరుగుతుంది. దీనికి మీరు ఇండియన్ ఆర్మీ అక్కడ నుంచి ఎల్ఓసి దాటి ఇక్కడ దాకా రావాలా? ఇక్కడ జరుగుతున్నదే ఇదే కదా. మీకు గుర్తుందో లేదో, అప్పట్లో మన చంద్రయాన్ మిషన్ అది జరిగినప్పుడు ఏమన్నారు వాళ్ళు? పాకిస్తాన్ ఆల్రెడీ చందమామలో ఉంది కదా, చందమామలో రోడ్లు లేవు, మా పాకిస్తాన్లో రోడ్లు లేవు, చందమామలో కరెంట్ ఉండదు, మాకు కూడా ఇక్కడ కరెంట్ అనేది ఉండదు, చందమామలో మీకు మంచి హోటల్స్, ఆహారపు వసతులు ఉండవు, ఇక్కడ కూడా అంతే కదా, తిండి తిప్పలు లేకుండా మేము ఇక్కడ తిరుగుతున్నాము. చందమామలో నీరు ఉండదనేది అందరికీ తెలుసు, మా పాకిస్తాన్లో కూడా నీరు ఉండదు కదా, కాబట్టి మేము ఆల్రెడీ చందమామలోనే కదా ఉన్నాము. మీరు ఇంత కష్టపడి మేము విక్రమ్ని వేసుకొని
చందమామ వెళ్ళేమని గొప్పలు చెప్పుకున్నారు. మేము ఆల్రెడీ చందమామలోనే కదా ఉన్నాము. ఇవాళ పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ తీరు ఇలాగండి. అంటే వాళ్ళు చెప్పక భారత్ యొక్క శక్తి ఎంత, మేము ఎంత బలహీనంగా ఉన్నాము, ఎక్కడ లేని కట్టుకథలు చెప్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రాకు సంబంధించిన ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది. ఇందులో ఎన్ని హనీ ట్రాప్ కేసులు ఉన్నాయి, రా ఏజెంట్లు చేసిన అవినీతి పరులు, రా ఏజెంట్లు మాకు ఎలా అమ్ముడు పోయారు. సో ఇవంతా కూడా ఒక రిపోర్ట్ అనేది మోదీ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే ISI వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ విడుదల చేశారు. ఇదంతా మీరు చదివారనుకోండి, అంటే ఈ నేరేటివ్ని నమ్మడం మొదలు పెట్టారనుకోండి. చెప్తున్నాను కదా, పాకిస్తాన్ ఈ అబద్ధాలను ప్రచారము చేయడంలో ఒక మాస్టర్ కంట్రీలా తయారైంది. ఎందుకు? ఎటువంటి సత్తా లేదు. నీ ఆర్మీ వీక్గా ఉంది, వీళ్ళు ఎప్పుడు భారత్తో యుద్ధము చెయ్యలేరు. మొన్న అక్కడెక్కడో మిసైల్స్తో పరీక్షలు చేశారు. 2 నిమిషాల్లో ఈ మిసైల్స్ వచ్చి కింద పడిపోయాయి, గ్రామాల్లో పడిపోయాయి. అంటే ఏంటి? నీ రాకెట్ ఫోర్స్ లేదు, నీ సైనికులు యుద్ధము చేయడానికే భయపడుతున్నారు. ఇండియన్ ఆర్మీ దాకా ఎందుకు? ఇక్కడ ఉండే బలూచ్ లిబరేషన్ ఆర్మీనే వీళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు, వాళ్ళు పారిపోతున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ ప్రజలు, ఈ పాకిస్తాన్ ప్రభుత్వము, వాళ్ళ ఆర్మీ చెప్పే కట్టుకథలు వీటిని ఇవాళ నమ్మడం లేదండి. భారత్ నువ్వు రా, ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, వీళ్ళకన్నా మీరు ఎన్నో రెట్లు బెటర్గా ఉన్నారు కదా, సో మీరు మమ్మల్ని రక్షించడానికే వస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తాం. సో మాకు భారత్ యొక్క ఆర్మీ రావడము ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు? మనము పౌరులను టార్గెట్ చెయ్యము, మన టార్గెట్ అంతా తీవ్రవాదము, వాళ్లను కాపాడడానికి ప్రయత్నాలు చేసే పాకిస్తాన్ ఆర్మీ. ఇదంతా సర్వము వెరీ క్లియర్. మోరోవర్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇంతలాంటి ద్వేషం, అంటే భారత్ను ఇంత ఇష్టపడుతున్నారు అనేది కాదండి, వాళ్ళు పాకిస్తాన్ ఎదగాలి, మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ లాంటి ఒక నాయకుడిని ఎంచుకున్నారు. కానీ ఏమైంది? అమెరికా వాడు షాబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రి చెయ్యండి అంటే వీళ్ళు చేశారు. ఓకే ఫైన్. కానీ ఫ్రెండ్స్, మీకు తెలియని విషయం చెప్తున్నాను. ఇమ్రాన్ ఖాన్ గారిని వీళ్ళు జైలులో ఎలా చూస్తున్నారు అంటే మొన్న మీకు పాకిస్తాన్ యొక్క తెహ్రీక్ ఇన్సాఫ్ అని అంటారు చూసారా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళ ప్రతినిధులు కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏం అడిగారో చెప్పమంటారా? వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ని ప్రశ్నించేటప్పుడు బట్టలు తీసేసి విచారణ చెయ్యనివ్వకుండా ఆపండి. ఆయన ఒకప్పుడు మన ప్రధానమంత్రి, ఆయనకు ఇలాంటి అవమానమా అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా చెప్పింది, బట్టలు ఊడదీసి మీరు విచారణ చెయ్యకండి. ఎవరండి? ఇమ్రాన్ ఖాన్ ఒక లెజెండరీ క్రికెటర్. మీకు క్రికెట్ అన్నప్పుడు పోటీయే కదండి. అందులో ఇమ్రాన్ ఖాన్ ఒక లెజెండరీ బౌలర్ అండి, మన కపిల్ దేవ్తో సమానంగా ప్రపంచము చూసేది. అలాంటి వ్యక్తి ఎలక్షన్స్లో గెలిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? బట్టలు ఊడదీసి విచారణ చేస్తున్నారు. ఎంత దారుణమో చూడండి. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటి పాకిస్తాన్ అంటే? ఇప్పుడు చైనాను మీరు చూడండి, చైనాకు ఒక ఆర్మీ అంటూ ఉండదు, కానీ చైనా కమ్యూనిస్టు పార్టీకి ఆర్మీ ఉంటుంది. కానీ ఇక్కడ పాకిస్తాన్లో ఏం జరిగింది? ఒక ఆర్మీ కోసమే దేశం ఉంది. వీళ్ళను ఎవరూ అడగలేరు, వీళ్ళని ప్రశ్నించే సత్తా ఎవరికి ఉండదు. వాళ్ళ ఇష్టానుసారం ఏమి తోచితే వాళ్ళు చేసుకుంటూ పోతారు. 1958 నుంచి కూడా సైన్యము అంటూ వీళ్ళు పాకిస్తాన్ని లూటీ చేయడమే. కాబట్టి ఇవాళ ప్రజలకు ఎలా ఉంది? భారత ఆర్మీ ఎప్పుడు పాకిస్తాన్లోకి వస్తుంది? ఈ చెత్తా చెదారాన్నంతా వీళ్ళు ఎప్పుడు కడిగి పారేస్తారు? పాకిస్తాన్ ఆర్మీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోతుందా? అలాంటి ఒక పరిస్థితి భారత్ కలిగించగలదా? కాబట్టే వాళ్ళు ఇండియాకు ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. మీరు రండి అని చెప్పి ఒక రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇంతకాలం వీళ్ళు చేసిన మోసము ఇవాళ దీనికంతా కూడా ఒక చరమగీతము పాడే టైం వచ్చిందని వాళ్ళు భావిస్తున్నారు. మనము కాదు, పాకిస్తాన్ ప్రజలే ఇలా భావిస్తున్నారు. అంటే ఎంత ఒక విచిత్రమైన సిచ్యువేషన్ చూడండి. కాబట్టి రియల్గా భారత్ పాకిస్తాన్తో యుద్ధము చెయ్యాలా, లేదా వీళ్ళందరూ కూడా తీవ్రవాదులేని అందరినీ లేపేయాలా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.